కడప జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లి ప్రియా పీజీ వద్ద గిరిరాజు అనే వ్యక్తిపై రౌడీ ముక్కలు దాడి చేయడంపై బాధితుని అక్క ప్రియా గత రాత్రి రాజంపేట రూరల్ మున్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిరాజును హత్య చేసేందుకు రెడ్డి తేజ, సాయి అహ్మద్, గ్రీన్ హౌస్ హాస్టల్, శ్రీకృష్ణ హాస్టల్ సిబ్బంది రౌడీ ముక్కలతో కలిసి కర్రలో రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ గిరిరాజును తన అక్క కేకలు వేసి అడ్డుకుని హాస్పిటల్లో చేర్పించినట్లు అక్క ప్రియా తెలిపారు. ఇందుకు పాత గొడవలే కారణమన్నారు. అయితే తమ పీజీ అభివృద్ధి చూసి ఓర్చుకోలేని కొందరు కావాలని అమ్మాయిల గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయని, తల్లిదండ్రులు దాడి చేశారని సోషల్ మీడియా వేదికగా ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు మన్నూరు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3:30-4 గంటల సమయంలో నాకు ఫోన్ వచ్చింది. హాస్టల్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసి ఇలా గొడవ జరుగుతుంది అక్క, మీరు త్వరగా రండి, అన్న కూడా ఉన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది అనమాట. సో నేను వెంటనే త్వరగా వెళ్ళిపోయాను. చాలా స్పీడ్గా వెళ్ళేసి అక్కడ అప్పటికే గుమికూడుకులు ఉన్నారు. ఏం జరుగుతుంది ఏమనేసి నాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ వెళ్ళగానే నేను మా తమ్ముడిని అక్కడ నాకు చాలామంది అడ్డుకునేశారనమాట. అక్కడ నేను లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. నేను బైక్ అక్కడే నిలబెట్టేసి అక్కడే ఉండిపోయాను. నేను గట్టిగా అరుస్తున్నాను. అక్కడికి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ కొంచెం ముందుకెళ్ళి చూస్తే గేట్ లోపల మా తమ్ముడు ఉన్నాడు అనమాట. తను గేట్ గట్టిగా పట్టుకున్నాడు. ఒక 10-15 మంది పట్టుకొని ఊపుతూ చేస్తూ తనని చాలా గట్టిగా కొడుతూ అట్లా చేశారు. గేట్లు పగలు కొట్టేసేసి లోపల మెస్ అంతా ధ్వంసం చేసేసి సీసీ క్యామ్స్ అన్ని తీసేసి అబ్బాయిని చాలా విచక్షణారహితంగా కొట్టి దాన్ని చూడంగానే ఆ రక్తం అలా పోతూ ఉంటే నేను చాలా గట్టిగా అరిచేసేసాను. నేను గట్టిగా అరిచిన తర్వాత నేను అబ్బాయికి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోతుందనమాట. బ్లీడ్ అయిపోతుంటే ఎవరని చెప్పి చూసాను. అక్కడ కొందరు హాస్టల్ వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చేసి రెడ్డి తేజ, రెడ్డయ్య, గ్రీన్ హౌస్ హాస్టల్ అండ్ శ్రీకృష్ణ బాయ్స్ హాస్టల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు సాయి, ఇంకొకడు వాడు వచ్చేసి అహ్మద్ అలియాస్ డబ్బీ, ఇంకోడు తేజ నాయక్ అనే వాళ్ళు, ఇంకా తదితరులు చాలామంది తనను చుట్టుముట్టేసేసి కొడుతున్నారు. బ్లడ్ అంతా కారిపోతుంది. కట్టెలు తీసుకొని రాడ్లు తీసుకొని తలపైన చాలా విచక్షణారహితంగా కొట్టిన తర్వాత ఆ అబ్బాయిని ఇంకా నేను అది చూసి ఆ బ్లడ్ చూసేసి అబ్బాయి కొంచెం ముందుకు నన్ను లోపలికి రానివ్వలేదు వాళ్ళు ఎవరు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి నన్ను లోపలికి రానికుండా అడ్డుకునేసేసేసి నేను అరుస్తున్నా కూడా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి చాలా వల్గర్గా కూడా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ అబ్బాయికి స్పృహ తప్పి రక్తం కారిపోతూ అక్కడ పడిపోయాడు అనమాట. పడిపోయిన వెంటనే నేను ఇంకా చాలా గట్టిగా అరిచేసేసాను. దానికి వీడియో ప్రూఫ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఆ టైంలో ఏం చేస్తున్నాను తెలియక గట్టిగా అరిచేసేసి ఆ అబ్బాయిని లేపి పట్టుకుని అందరూ దూరం పారిపోయి వెళ్ళిపోయారనమాట. తనని తీసుకునేసేసి అక్కడ ఏం జరిగిందనేసి నాకు తెలియదు. కానీ ఇంకా తనని చూసి ఆ పరిస్థితిలో తను చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను.